బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ గుంటూరు వెస్ట్ లో కార్యాలయం ప్రారంభించడానికి రెడీ అయిన విడుదల రజని మనం ఒక బ్రేకింగ్ అయితే చూస్తున్నాము. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజని కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల రజని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర హడావిడి చేసి రాళ్లు రువ్వారు. మంత్రి కార్యాలయంలోకి దూసుకు వెళ్లిన జనసేన టీడీపీ గుండాలు అద్దాలను ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చింపేశారు. ఇవాళ గుంటూరు వెస్ట్ లో ఏర్పాటు చేసినటువంటి తన కార్యాలయాన్ని ప్రారంభించడానికి రెడీ అయ్యారు మంత్రి విడుదల రజని. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అర్ధరాత్రి గుంటూరులో పూర్తిగా తెలుగుదేశం జనసేన గోండాలు బరి తెగించారు. పూర్తిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం విడుదల రజని కార్యాలయం దగ్గర ఉన్నాం. ఆమెను గుంటూరు వెస్ట్ కి సమన్వయకర్తగా నియమించిన తర్వాత కొత్తగా పార్టీ కార్యాలయాన్ని ఆమె ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు 10:30 గంటల సమయంలో ఆమె పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తరలి రమ్మని ఆహ్వానం కూడా పలికారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్ పేరుతో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. ఎదురుగా ఎన్టీఆర్ బొమ్మ ఉంది. ఇక్కడ దాదాపు గంట పాటు హడావిడి చేశారు. ఒక్కసారిగా కార్యాలయం పైన, విడుదల రజని కార్యాలయం పైన రాళ్లు రువ్వారు. దీంతో పూర్తిగా ఆమె కార్యాలయం అద్దాలు పగిలిపోయిన దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ అవయసవాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చి కార్యాలయం పైకి వదిలారు. అక్కడి నుంచి వరుసగా అల్లరిమోక దాదాపు 400 మందికి పైగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఇక్కడికి చేరుకుని వరుసనే రాళ్లు రువ్వడంతో పూర్తిగా కార్యాలయం ధ్వంసమైంది. కొంతమంది కార్యకర్తలు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు విడుదల రజని కార్యాలయానికి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. సెక్యూరిటీ అడ్డుకున్నారు. సెక్యూరిటీ పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. పూర్తిగా పరిస్థితి కంట్రోల్ తప్పుతుందన్న సమయంలో పూర్తిగా కొంత చెదరగొట్టే ప్రయత్నం కూడా చేశారు. పూర్తిగా ఒక పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఒక పథకం ప్రకారమే దాదాపు గుంటూరు వెస్ట్ లో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. పూర్తిగా సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. దాంతో పాటుగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం కూడా ఈ 5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాల్లో పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక పూర్తిగా ఈ రోజు దాడికి పాల్పడినట్లు కూడా వైఎస్ఆర్ నేతలు చెప్తున్నారు. మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా దాడికి సంబంధించిన కొంతమందిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పూర్తిగా ఒక పథకం ప్రకారమే దాడి చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. హరిత, థ్యాంక్ యూ అశోక్. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజని కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల రజని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర హడావిడి చేసి రాళ్లు రువ్వారు. మంత్రి కార్యాలయంలోకి దూసుకు వెళ్లిన జనసేన టీడీపీ గుండాలు అద్దాలను ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చింపేశారు. ఇవాళ గుంటూరు వెస్ట్ లో ఏర్పాటు చేసినటువంటి తన కార్యాలయాన్ని ప్రారంభించడానికి రెడీ అయ్యారు మంత్రి విడుదల రజని.